ఫ్రెంచ్ పవర్ గేమ్లో ఒపీనియన్ పోల్స్ అంచనాలే నిజమవుతున్నాయా? మాక్రాన్ స్నాప్ ఎలక్షన్ స్ట్రాటజీ రివర్స్ అవుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం తొలి రౌండ్ పోలింగ్ తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అవునని చెబుతున్నాయి. మాక్రాన్ నేతృత్వంలోని సెంట్రిస్ట్ కూటమికి ఘోర పరాభవం తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో ప్రతిపక్ష నేషనల్ ర్యాలీ తిరుగులేని విక్టరీ సాధిస్తుందని లెక్కలు కడుతున్నాయి. అదే కనుక జరిగితే మాక్రాన్ స్నాప్ ఎలక్షన్ వ్యూహం దారుణంగా బెడిసికొట్టిందన్నమాటే. ఇందుకు ఫ్రెంచ్ పవర్ గేమ్లో అసలేం జరుగుతోంది? ఇమాన్యుయల్ మాక్రాన్ స్నాప్ ఎలక్షన్ వ్యూహం నిజంగా రివర్స్ అవుతుందా? ఫ్రెంచ్ పవర్ గేమ్లో ఊహించని ట్విస్ట్ రాబోతోందా? మాక్రాన్ స్నాప్ ఎలక్షన్ స్ట్రాటజీ బెడిసికొట్టబోతోందా? విపక్ష నేషనల్ ర్యాలీ పవర్లోకి రావడం ఖాయమేనా? ముందస్తు ఎన్నికలు రాజకీయాల్లో ప్రత్యర్థిని ముప్పతిప్పలు పెట్టే వ్యూహం ఇది. విపక్ష పార్టీలు అన్ని విధాలుగా సిద్ధం కాకముందే ఎన్నికలు నిర్వహించి చావు దెబ్బ కొట్టడం ఈ వ్యూహం ఉద్దేశ్యం. అయితే అన్నిసార్లు ఈ స్ట్రాటజీ రిజల్ట్ ఇవ్వదు. ఒక్కోసారి ఈ వ్యూహమే అధికార పార్టీకి శాపంగాను మారుతుంది. ఇప్పుడు ఇమాన్యుయల్ మాక్రాన్ కు అలాంటి సిచ్యువేషన్ ఎదురయ్యేలా కనిపిస్తోంది. 2027 వరకు అధికారంలో కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ ఇటీవల పార్లమెంటును రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు మాక్రాన్. ముందస్తు అంచనాల్లో భాగంగా ప్రతిపక్ష నేషనల్ ర్యాలీ పార్టీ దాదాపు 40% ఓట్లు సొంతం చేసుకుంటుందని వెలువడ్డ నేపథ్యంలో మాక్రాన్ పార్లమెంటు రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. మాక్రాన్ పార్టీకి 14.8% నుంచి 15.2% ఓట్లు రావచ్చని ఒపీనియన్ పోల్స్ అంచనా వేశాయి. న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమికి 32 నుంచి 33% మధ్య ఓట్లొస్తాయని పేర్కొన్నాయి. నేషనల్ ర్యాలీ పుంజుకుంటుందన్న గుబులే ఈ ముందస్తు ఎన్నికల పిలుపునకు దోహదం చేసింది. 2027 వరకు వేచి చూస్తే ఆ పార్టీ మరింత పట్టు సాధిస్తుందని భావించిన మాక్రాన్ స్నాప్ ఎలక్షన్ అంటూ ముందస్తు యాక్షన్ లోకి దిగిపోయారు. కానీ ఈ వ్యూహం కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే తొలి విడత పోలింగ్ విపక్షానికే ఫేవర్ గా జరిగిందని ఎగ్జిట్ పోల్స్ అంటున్నాయి. ఫ్రాన్స్ లో తొలి విడత పార్లమెంటు ఎన్నికల తర్వాత నేషనల్ ర్యాలీ ఆధిక్యంలో నిలిచింది. ఈ ఎన్నికల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ బ్లాక్ దాదాపు తుడిచిపెట్టుకుపోయిందంటూ నేషనల్ ర్యాలీ నేత మరీన్ లీ పెన్ వ్యాఖ్యానించడంతో ఆమె మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. తొలి విడత ఎన్నికల్లో నేషనల్ ర్యాలీ పార్టీకి 33.1% ఓట్లు రాగా లెఫ్ట్ వింగ్ కూటమి న్యూ పాపులర్ ఫ్రంట్ 28% ఓట్లతో తర్వాతి స్థానంలో నిలిచింది. అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ కి చెందిన సెంట్రిస్ట్ కూటమి 20% ఓట్లతో వెనుకబడింది. ఫ్రాన్స్ పార్లమెంట్లోని 577 స్థానాల్లో 289 సీట్ల సంపూర్ణ మెజారిటీని మరీన్ లీ పెన్, జోర్డాన్ బర్డెల్లా కోరుకుంటున్నారు. అయితే ఈ నెల 7న జరిగే రెండో విడత ఎన్నికల్లో సీట్ల సంఖ్య తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. సంపూర్ణమైన మెజారిటీ లేకపోతే ఫ్రాన్స్ లో హంగు ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంటుంది. అప్పుడు నేషనల్ ర్యాలీ పార్టీ తాము అనుకున్న వలసలు, పన్ను కోతలు, శాంతి భద్రతలపై తమ ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్లలేకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పార్లమెంటరీ ఎన్నికల తొలి విడతలో 1997 తర్వాత ఇప్పుడే అత్యధికంగా 66.7% ఓటింగ్ నమోదైంది. తొలి విడత ఎన్నికల్లో తమ నియోజకవర్గాల్లో సగానికి పైగా ఓట్లు సాధించిన 37 మంది నేషనల్ ర్యాలీ అభ్యర్థులు, 32 మంది న్యూ పాపులర్ ఫ్రంట్ అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికయ్యారు. నేషనల్ ర్యాలీ పార్టీ విజయంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వందలాది మంది లెఫ్ట్ వింగ్ ఓటర్లు ప్యారిస్ రోడ్లపైకి వచ్చారు. ఫ్రాన్స్ రాజకీయాల్లో నేషనల్ ర్యాలీ పార్టీ ప్రయాణం సుదీర్ఘమైనది. తరగతి గదుల్లో మొబైల్ ఫోన్ల వాడకం నిషేధం నుంచి ఎనర్జీ పన్నులో కోత, విదేశీయులకిచ్చే ప్రయోజనాల కోత వంటి పాలసీలతో ఆ పార్టీ బరిలో నిలిచింది. ప్రస్తుత ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఆ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. లేదంటే అతి పెద్ద పార్టీగా హంగ్ పార్లమెంటు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. న్యూ పాపులర్ ఫ్రంట్ కూడా ఓట్ల శాతం పెరగొచ్చని నివేదికలు చెబుతున్నాయి. అదే జరిగితే మాక్రాన్ స్నాప్ ఎలక్షన్ వ్యూహం దారుణంగా దెబ్బకొట్టినట్టే. 2027 వరకు పాలించే అవకాశాన్ని చేజేతులో పోగొట్టుకున్న అధ్యక్షుడిగా మాక్రాన్ ఫ్రాన్స్ రాజకీయాల్లో మిగిలిపోతారు. నిజానికి 2022లో జరిగిన ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లోనూ మాక్రాన్ లీ పెన్ వెంటాడారు. తొలి విడతలో ఏ అభ్యర్థికి 50% మించి ఓట్లు లభించలేదు. చివరికి 58.55% ఓట్లతో మాక్రాన్ విజయం సాధించగా ఓటమి పాలైన మరీన్ లీ పెన్ కు 41.45% ఓట్లు వచ్చాయి. యూరోపియన్ యూనియన్ నుంచి యూకే వైదొలిగిన పరిణామాలు ఎదుర్కోవడం, కరోనా మహమ్మారిపై పోరాటం, ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండించడంలో మాక్రాన్ సమర్థంగా వ్యవహరించారన్న పేరు ఉంది. కానీ తన హయాంలో పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై చాలా మందిలో అసంతృప్తి నెలకొంది.
గత అధ్యక్ష ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో తాను మరోసారి పవర్లోకి వస్తే పన్నులు తగ్గించడంతో పాటు ఉద్యోగ విరమణ వయస్సు 65 పెంచుతానని, నిరుద్యోగాన్ని నిర్మూలిస్తానని మ్యాక్రాన్ హామీ ఇచ్చారు. లీపెన్ మాత్రం నానాటికి భారంగా మారుతున్న జీవన వ్యయాలను లక్ష్యంగా చేసుకున్నారు. తాను అధికారంలోకి వస్తే ఆర్థికంగా ఫ్రాన్స్ కు పూర్వ వైభవం తెస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆ ఎన్నికల్లో చివరకు మ్యాక్రాన్ కే జై కొట్టారు ప్రజలు. ఈసారి మాత్రం లీపెన్ కే ఫ్రాన్స్ ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధపడినట్టు కనిపిస్తోంది. ఫ్రాన్స్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 4.95 కోట్లు. మొత్తం 577 మందిని ఎన్నుకోనున్నారు అక్కడి ఓటర్లు. మరి రెండో విడతలోనూ ఇవే రిజల్ట్స్ రిపీట్ అవుతాయో లేక మ్యాక్రాన్ పార్టీ పుంజుకుంటుందో చూడాలి.